వాళ్ళు మరి ఈరోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం జనంలో ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం మరి తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. మరి ఎంత అసంబద్ధంగా ఏ విధంగా వాళ్ళు ఇరిగేషన్ శాఖ నడిపించారో నేను మరోసారి నిన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా. 8 టీఎంసీలు మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలని వాళ్ళు వదులుకొని మనకి అప్పటి వరకు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఈ నీళ్లు తెలంగాణకు వస్తున్నాయి గ్రావిటీ ద్వారా ఫ్రీగా. ఆ నీళ్లని వీళ్ళు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో కుట్ర చేసి ఆ నీళ్లు మనకి రాకుండా చేసి ఇక్కడేమో 8 టీఎంసీలు వదులుకుంటున్నాం. ఈ జియో ప్రకారం ఏముంది అది. అక్కడ మరి గోదావరి మీద 2 టీఎంసీలు కోసం 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి అది రన్నింగ్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ ఏమో 1,00,000 కోట్లు, ప్రతి సంవత్సరం దాన్ని నడిపేయడానికి 10,000 కోట్లు. మరి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి, ఇరిగేషన్ శాఖ కొలాప్స్ అయ్యే పరిస్థితి మరొకటి ఉండదని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకో లెక్క నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నాం మీకు. పాలమూరు రంగారెడ్డి 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 95,000 కోట్లు కట్టిన తర్వాత 95,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఒక బ్యారేజ్ కూలిపోయింది, రెండో బ్యారేజ్ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఒక్క చుక్క నీళ్లు ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు. సీతారాం సాగర్ కింద 7,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా కొత్త ఆయకట్టు నీళ్లు ఇవ్వలేదు. మరి ఇరిగేషన్ మీద ఇంత దారుణంగా వాళ్ళ పనితీరు ఉండి, ఇంత కమిషన్ల కక్కుర్తి, ఇంత అవినీతిగా ఉండి వేరే వాళ్ళ మీద ఏదో మరి ఒక కుట్రతో ఒక కుట్రపూరిత మనసుతో ఏదో అభండాలు అవాస్తవాలు ఒక తప్పుడు ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న అసెంబ్లీ బడ్జెట్ లో వాళ్లే ప్లాన్ చేసుకున్నారు ఇది ప్రాజెక్ట్ అప్పచెప్పాలని. 200 కోట్లు బడ్జెట్ కేటాయించారు. మేము వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పే ప్రక్రియ ఏమి చేయలేదు, ఒప్పుకోలేదు, అప్పచెప్పబోము. ఇది చాలా స్పష్టంగా క్లారిటీతో ఈ విషయం మనం చేస్తున్నాను. అంటే ఎంత వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఫాల్స్ ఒక రూమర్ టైపు ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముకుంటారంటే ప్రతిరోజు అదే మేము ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పచెప్తలేము, మేము అప్పచెప్పే ప్రపోజల్ లేదు, మేము షెకావత్ని కలిసినప్పుడు అప్పచెప్పము అని చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటు తిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు అని చెప్పి మేము మనం చేస్తున్నాం. హరీష్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్టు నటించి వేరే వాళ్ళు సాగు కారణం కాలే. వాళ్ళు ఉద్యమం టైంలో కూడా బ్లాక్ మెయిలర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ. ఇక బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట